మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ మరోసారి కమెంట్స్ చేశారు. యానిమల్ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుపట్టిన జావేద్ కు సందీప్ రెడ్డి వంగ కూడా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అఖ్తర్ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ను తెరపైకి తీసుకొచ్చి సందీప్ కూడా కడిగి పారేశారు. అంతా సద్దుమణిగిందనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అఖ్తర్ ఇదే అంశంపై రియాక్ట్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగపై ఆయన పలు కమెంట్లు చేశారు. యానిమల్ సినిమాని తీసిన డైరెక్టర్ ను తాను ఏమీ అనలేదని జావేద్ అఖ్తర్ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికిచ్చిన హక్కు అని. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అఖ్తర్ చెప్పుకొచ్చారు. నేను ఫిలిం మేకర్ ను ఏ మాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ సినిమానే కాదు, అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళన అంతా ప్రేక్షకుల గురించి మాత్రమే. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్ సినిమాని చూడలేదు. కొందరు మిత్రులు షేర్ చేసిన దాన్ని బట్టి యానిమల్ సినిమాని కమెంట్స్ చేశానని జావేద్ అన్నారు. నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరియర్ లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటతో కూడా ఆయన అసభ్యత తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేదేమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు, రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్ లో వచ్చాయి, అందులో ఇది ఒకటి. దాన్ని అతను పట్టుకున్నాడు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరియర్ లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా? చేసేదేమీ లేక నా కుమారుడి దగ్గరికి పోయావా సందీప్? ఇది సిగ్గుచేటు అని జావేద్ అఖ్తర్ ఘాటుగా స్పందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.